మన ఇండియన్ ఇంటెలిజెన్స్ అధికారుల ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా 70 మంది ఫారిన్ టెర్రరిస్టులు ఈ కాలంలో లోపలికి వచ్చారు అని. సో ఇది ఈ ప్యాటర్న్ మనకు క్లియర్గా కనబడుతుంది. అంటే వాళ్ళు వాడిన వెపన్స్, వాళ్ళు యూజ్ చేసిన భాష, వాళ్ళ పేర్లు, వాళ్ళు ప్రిపేర్ అయ్యి వచ్చిన తీరు, వాళ్ళు అనుసరించిన ప్యాటర్న్ అన్నీ కూడా క్లియర్గా పాకిస్తాన్ లింక్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఇక ఇది ఎవరి పని అనుకుంటే ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అంటారు దీన్ని, TRF అని. రెసిస్టెన్స్ ఫ్రంట్ని మనం జాగ్రత్తగా గమనించాలి. ఇది 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఏర్పడిన సంస్థ. ఎప్పుడు కూడా తీవ్రవాద సంస్థల పని విధానం ఎలా ఉంటుంది అంటే వాళ్ళపైన ప్రపంచవ్యాపితంగా కండెమ్నేషన్ పెరిగినప్పుడు, ఒత్తిడి పెరిగినప్పుడు వాళ్ళ పేర్లు మార్చుకొని ఇంకో సంస్థ రూపంలో వస్తారు. ఇది అనేక సార్లు మనం చూసాం ఇది. సో ఇప్పుడు